నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లా చెప్పుచున్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదాన్ని వివరిస్తూ ఇట్లా చెబుతున్నాడు. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువుకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? నాకు దీన్ని వివరింపుడని అడిగిను. అప్పుడు శంకుడు ఇట్లెన్ను. కిరాత వినుము. సత్వ రజోస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమును చేసిన కర్మలను బట్టి సత్వ రజోస్తమో గుణములు పాళ్ళ ఎక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలము, తక్కువ కర్మకు తక్కువ ఫలము, పుణ్యపాపముల రూపమున సుఖదుఖములు పొందుచున్నారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖాన్ని మరొకప్పుడు సుఖాన్ని పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకు బద్ధులై తాము చేసిన గుణకర్మలను తగిన ఫలములు పొందుచున్నారు. మాయకు లోబడి మరలా కర్మల గుణానుసారంగా చేస్తూ తగిన ఫలితాన్ని పొందుతున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖాలు అనిపిస్తున్నారు. తామస ప్రవృత్తి గల వారై ఉందురు. నిర్దయులై క్రూరులై ద్వేషంతోనే జీవిస్తారు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేస్తున్నారు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపాలు రెండింటినీ చేస్తూ ఉంటారు. పుణ్యం అధికంగా చేసిన స్వర్గాన్ని, పాపం ఎక్కువగా చేస్తే నరకాన్ని పొందుతున్నారు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రాన భ్రమిస్తున్నారు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడిన వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉంటారు. వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకాన్ని పొందుతారు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువుకు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించే వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థమగుచున్నాడు. సంపూర్ణ కాముకుడై శ్రీహరికి భేదబుద్ధి దయాస్వభావం లేడు. సృష్టి స్థితిలయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయించున్నాడు. కావున జీవులందరూ కూడా తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములని, శుభములని, అశుభములని, సుఖాన్ని, దుఃఖాన్ని, మంచి చెడును పొందుతున్నారు అని శంకుడు వివరించెను. కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారు సృష్టి స్థితి లయల్లో ఎప్పుడూ ముక్తిగలనో చెప్పుము అని అడిగిను. శంకుడు ఇట్లడిగిను. 4000 యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు, 4000 యుగములు. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములు ఒక పక్షము. ఇట్టి 2 పక్షములు ఒక మాసము. 2 మాసములు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక ఆయనము. 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 అయినచో దానిని బ్రహ్మకల్పం అంటారు. ఒక బ్రహ్మకల్పం ముగియగానే ప్రళయం ఏర్పడుతుంది అని వేదవిధులు అంటారు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము, బ్రహ్మమానమును ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము, బ్రహ్మమానమున 100 సంవత్సరాల గడువుగా వచ్చింది బ్రహ్మ ప్రళయమని. ప్రళయం 3 విధాలుగా చెప్పారు. బ్రహ్మకు ఒక ముహూర్తకాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిస్తే దీనిని దైనందిన ప్రళయం అని చెప్పేసని అంటారు. బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్నుమూయుట బ్రహ్మదేవునికి ఒక బ్రహ్మకల్పమగును. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములు సృష్టింపవలనే కోరిక కలుగుతుంది. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారు నగు జీవులు అనేకులుంటారు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగభంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నందినవారు, బ్రహ్మ మొదలు మానవ వరకు ఉండు జీవులు వీరందరూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటారు. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనా కూడా ఎరగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైన భాగవత ధర్మాలని వినగోరుచున్నాను, దయవుంచి చెప్పగోరుడు అని అడిగెను. అప్పుడు శంకుడు ఇట్లాడెను. చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారం చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరునూ నిందింపనిది, శృతి ప్రాతిపదికమున నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది యొక్క ధర్మము సాత్విక ధర్మం అని పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత, బ్రహ్మచర్యాది ఆశ్రమముల చేత
విభిన్నమగు ధర్మములు నిత్య నైమిత్తికము కామ్యములకు 3 రీతులుగా విభక్తమైనవి. 4 వర్ణాల వారును తమ తమ ధర్మాలను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసించో సాత్విక ధర్మములని అందును. శుభకర్మలకు భగవంతుని చెందిన కర్మలన్నీ కూడా సాత్వికములే. శ్రీ మహావిష్ణువుని విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును, హృదయం విష్ణుపాదముని ఎందును సక్తములై ఉండునో వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారం చేస్తూ మమకారం లేనివారు భాగవతులు. వీని ఎందు నమ్మక శాస్త్రములు, గురువులు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యములు కాగలవని రాజస ధర్మములు ఉత్తమములైన శాస్త్ర విషయాలను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్ధతో కూడిన విష్ణుప్రీతికరముల పనులను చేయువాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు ప్రీతికరముల గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మదించి సారభూతముకు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రం ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమును నీడనిచ్చినట్లు మండపములు, చలివేంద్రములు ఏర్పాటు చేయుట, విష్ణుకర్రలతో విసురుట మరియు ఉపచారాలు చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమునచో వాపీకుప తడాకములు తవ్వించుట, సాయంకాలమున పానము పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవుపాలు మొదలగిన వారినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వాటినిచ్చుట, తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములు పోగొట్టును. సాయంకాలమున చెరుగడనిచ్చుట, దోసపండ్లనిచ్చుట, పండ్లరసములిచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలంలో స్నానమాచరించి విహితముల సంధ్యావందనాలను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలను. వైశాఖ మాసంలో తలంటి పోసుకొని రాదు, కంచుపాత్రలో భుజింపరాదు, నిషిద్ధములకు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుంటుట, పనికిమాలిన మాటలు, పనికిమాలిన పనులు వైశాఖమందు చేయకూడదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చెద్దన్నము, నేతి బీరకాయ మొన్నగు వాటిని వైశాఖంలో విడవాలి. బచ్చల కూర, ములక్కాడ, పండని వండని పదార్థాలు, ఉలవలు, చిరుశనగలు వీటిని తినకూడదు. ఒకవేళ పైన చెప్పని వాటిలో దేన్నైనా భుజిస్తే వారు 100 మార్లు నీచమైన జన్మాన్ని పొందుతారు, తుదకు మృగమై జన్మిస్తారు. ఇందు సందేహం లేదు. ఈ విధంగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసం అంతయు వ్రతాన్ని ఆచరింపవలను. తాను ఆ మాసమును ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణతో యథాశక్తి వైభవంగా బ్రాహ్మణునికి ఇవ్వలను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నాన్ని, జలకలసాన్ని, తాంబూల దక్షిణను దానంగా ఇచ్చినట్లయితే యమధర్మరాజు సంతోషిస్తాడు. చల్లని ఉదకాన్ని, పెరుగు కలిపిన అన్నము కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూల భక్ష్యములు, ఫలముల నుంచి పిల్లల గలవానికి బ్రాహ్మణునికి ఇచ్చి గోదానము చేసి ఇట్లా చేసినట్లయితే కనుక శ్రీహరిలోకం కలుగుతుంది. ఆడంబరము కపడము లేకుండా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించో వాని సర్వ పాపాలు పోవడమే కాక వాని వంశమున 100 తరాల వారు పుణ్యలోకాలను పొందుతారు. వైశాఖ వ్రతం ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకమును, శ్రీహరిలోకాన్ని చేరుతారు అని శంఖముని ఇకరాత్రునికి వైశాఖ ధర్మాలను వివరించుండగా 5 కొమ్మల గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు తొరల నుండి పెద్ద శరీరం గల భయంకర సర్పం బయటకు వచ్చింది. సర్పరూపం విడిచిన ఒక ముని అందులో నుంచి బయటకు వచ్చి తలవంచి నమస్కరించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయం నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.